అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఇంకో కొత్త ఆదివారం రోజు మరి దేవుడు మనల్ని సజీలకు ఉంచినందుకు దేవుడికి వందనాలు. మరి ఈరోజు మనము అన్ని ఆదివారాల్లాగానే ఒక పాట పాడుకుని ప్రార్థించుకుని పాట పాడుకుని చిన్న వాక్యం విని మన ఆత్మని మనం బలపరుచుకుందాం, మన పరిశుద్ధాత్మని మనము బలపరుచుకుందాం. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా, మరి ఆదివారం రోజున నాయన మేమందరం కూడా తిరిగి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. నాయన లాస్ట్ వీక్ అంతట్లో నాయన కాచికపడిన మీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ కొత్త ఆదివారం రోజున మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఇప్పుడు ఆరాధించి స్తుతించి మీ వాక్యం వినుచుండగా మాతో మీరు తోడుగా ఉండండి నాయన. మీ నీడ మా తోడు, మీ తోడు మీ నీడ మా మీదుంచి నాయన జరుగు పనులన్నింటిలో కూడా మీరే తోడుంటే సాయం తెచ్చి ప్రార్థన చేస్తూ నాయన వాక్యం చెప్పుచుండగా నాయన మీరు నాతో మాట్లాడండి తండ్రి. వినుచుండగా ప్రతి ఒక్క బిడ్డకి విశ్వాసం దయచేసి నాయన వాక్యానుసారంగా నడుచుకునే కృపణించో కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి, చిన్న పాట. మరి పాట పాడుతుండగా చప్పట్లు కొడుతూ మన దేవుడిని మనం ఆరాధించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. yes lord. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. అగాధ సముద్రాలను నీ చిల్లలు వేసితివి. అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం.
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. మరి నాయన, మరి ఇప్పుడు వాక్యం వినుచుండగా నాయన నాతో మీరు మాట్లాడండి. వినుట విశ్వాసం దయచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మీకే వందనాలు చెల్లించుకుని ప్రార్థన జరగని సునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యం చదువుకుందామండి. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 12 వరకు. మరి ఈ మత్తయి సువార్తలో మనం ఈరోజు చూస్తున్న టాపిక్ ఆస్క్, సీక్, నాక్. అడుగుడి, వెతకుడి, తట్టుడి. సో ఈ టాపిక్ మీద మనము ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చదువుకుందాం. సో బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి, తెరిచి చూడండి. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, knock and the door will be opened to you. For everyone who asks receives, the one who seeks finds, and to the one who knocks the door will be opened. సో 7వ అధ్యాయము 8వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ. ఫర్ ఎవ్రీ వన్ హూ ఆస్క్స్ రిసీవ్స్, ద వన్ హూ సీక్స్ ఫైండ్స్, అండ్ ద వన్ హూ నాక్స్ ద డోర్ విల్ బి ఓపెన్. సో అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. అడిగిన ప్రతి మనిషికి ఇవ్వబడును, వెతికిన ప్రతి మనిషికి దొరకును, తట్టిన ప్రతి మనిషికి తెరవబడును. సో మనం ఇక్కడి నుంచి ఏమి నేర్చుకుంటామంటే, మనము ప్రభువైన యెహోవాని అడగాలంట. ఏ విధంగా అడగాలి? విశ్వాసంతో ప్రార్థనలో అడగాలి. మనం విశ్వాసంతో ప్రార్థనలో అడగాలి. వెతకుడి దొరకును. వెతకడం అంటే ఏంటి? మనము కృషి చేయాలి. ఏదైనా మనము ఒక పని తలపెడుతున్నామంటే దానికి మరి దేవుని చిత్తానుసారంగా పని చేస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుని తర్వాత మనము వెతకాలి. వెతికినప్పుడు మనకు అది దొరుకుతుందని దేవుడు మనకి వాక్యం మనకి సెలవిస్తుంది. తట్టుడి తెరవబడును. తట్టుడి తెరవబడడం అంటే ఏంటి? మనము ఉదాహరణకి మనం ఏదైనా డోర్ ఇట్లా ఎవరింటికి వెళ్ళి డోర్ కొట్టామనుకోండి, డోర్ ఓపెన్ చేస్తారు. అంటే ఏంటి? మనం డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ చేస్తారు ఆ లోపటి నుంచి ఎవరైతే పర్సన్ ఉన్నారో. సో అదేవిధంగా మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలన్నీ కూడా మూయబడి ఉంటే మనకి తెరవబడతాయి. అది ఎప్పుడు ప్రార్థనలో మనము ప్రభువుని అడగాలి. ప్రభువా, మరి నాకు నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది ప్రభువా అని మనం అడగాలి. అడిగిన తర్వాత వెతకాలి. వెతికిన తర్వాత తట్టుడి తెరవబడును. సో అడిగిన ప్రతి వానికి ప్రభువు తప్పకుండా ఇస్తాడు. అది కూడా విశ్వాసంతో అడగాలి, దేవుని చిత్తానుసారంగా అడగాలి. ప్రభువా నాకు ₹1 ఇవ్వండి అని ఆ విధంగా కాదు. నీకు నిజంగా అవసరం ఉందా? అవసరమైతే ప్రభువుని ప్రార్థనలో అడిగితే ప్రభు తప్పకుండా మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. ఎందుకంటే మనం నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్తయగు యెహోవా. ఆయన ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి మనము ఆయనని విశ్వాసంతో అడగాలంట. అది కూడా ఆయన చిత్తానుసారంగా అడగాలి. దేవుడా, మీ చిత్తమైతే నాకు ఇది దయచేయండి అని అడగాలి. అదేవిధంగా వెతకుడి దొరకును. మనము దేవుని రాజ్యాన్ని, నీతిని ముందుగా మనం వెతకాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము ముందు దేవుడి నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవుడి నీతిని, రాజ్యాన్ని వెతకడం అంటే ఏంది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం గైకొని ఈ భూలోకంలో ఉన్నంత వరకు దానికి అనుసారంగా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా రాజ్యాన్ని, దేవుడి నీతిని, రాజ్యాన్ని వెతకాలి. రాజ్యం అంటే దేవుడు రాజ్యం ఏమంటుంది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. అదేవిధంగా నువ్వు ఏ దేవుణ్ణి సేవించొద్దు, నన్నే సేవించాలని ఏ విధంగా అయితే వాక్యం సెలవిస్తుందో మనము దేవుని రాజ్యాన్ని, నీతిని ముందు వెతకాలి. సో అప్పుడు మనకు అన్నీ కూడా ఇవ్వబడతాయి. అప్పుడు మనం అడిగింది వల్ల దేవుడు ఇస్తాడు. తట్టుడి తెరవబడును. తట్టుడి తెరవబడిన అంటే ఏంది? మనము దేవుణ్ణి ప్రార్థనలో అడగాలి. ప్రభువా, మరి ఈ కార్యము మరి నేను అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి దానికి మీరు దారులు సరళం చేయండి. మరి దానికి అనుకూలంగా ఆ కార్యం, ఇప్పుడు మనం జాబ్ ట్రై చేస్తున్నా, లేదంటే
మనము ఏదైనా ఇల్లు కొందామన్నా, ఏదైనా ఏ సిచ్యువేషన్ మనం ఉన్నా గానీ ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ అన్నీ కూడా మనము అడిగితే దేవుడు ఇస్తాడు. మనం చూసుకున్నట్లయితే అన్న దేవుడి సన్నిధిలో గోజాడి ఏడ్చి అడిగింది. దేవుడి సన్నిధిలో ప్రార్థించి, దానివల్ల దేవుడు హన్నాకి పిల్లల్ని దయచేశాడు మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా యోసేపుని బంధించినప్పుడు యోసేపు కూడా ప్రార్థించాడు. యోసేపుని బంధించి చెరసాలలో వేసినప్పుడు కానీ, లేదంటే గుహలో వేసేసినప్పుడు కానీ వాళ్ళ అన్నలు యోసేపు దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా అని అడిగాడు, విడుదల దయచేయమని అడిగాడు. ఆ విధంగా దేవుడు ఆయన విడుదల ఇచ్చాడు. ఆయన అడిగిన ప్రార్థనకి జవాబు కూడా దయచేశాడు. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7, 8 వచనాలు ఏం నేర్చుకున్నామంటే, మనం అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. సో ఈ టాపిక్ మనము నేర్చుకున్నాం. సో ఈ వాక్యాన్ని మనము ఈ వారమంతట్లో ధ్యానించుకుని దానికి అనుకూలంగా మన జీవితాలని మనము మలుచుకుందామండి. సో మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన, మరి ఈరోజు నాయన ఈ ఆదివారం రోజున మొదటి ఆదివారం నాయన తండ్రి ప్రభా, మరి ఈ నెలలో మొదటి ఆదివారం రోజున మరి నాయన మేము కలుసుకున్నాం తండ్రి ప్రభా. మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి మత్తయి సువార్త 7, 8 వచనాలు చదువుకున్నాం తండ్రి. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అన్నారు తండ్రి ప్రభా. ఆ విధంగా అడిగిన ప్రతి మనిషికి ఇస్తున్నారు తండ్రి. వెతికిన ప్రతి మనిషికి దొరుకుతుంది అన్నారు, తట్టిన ప్రతి మనిషికి తెరవబడినారు. ఆ విధంగా నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి ఏదో ఒక విధమైన నాయన తండ్రి ప్రభావ అవసరత రీత్యా నాయన మీ దగ్గరికి వచ్చారు తండ్రి. కానీ వాళ్ళని ఒక్కసారి మీరు చూసి నాయన తండ్రి వాళ్ళ ప్రార్థనలు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళ ప్రతి ప్రార్థనకి జవాబు దయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నాయన మరి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మరి వారమంతట్లో కూడా మేము ఈ వాక్యం పట్ల నాయన భయభక్తులు కలిగి జీవించి ముందుకి నడిచే కృపంచ కోరుకుంటూ నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.